హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా షిప్ని? చాలా తక్కువ స్పేస్లోనే ఎలా కట్ చేస్తున్నారో. అసలు ఏమాత్రం స్పేస్ కూడా లేదు కట్ అవడానికి, కానీ చాలా చక్కగా ఒకసారి బాగా గమనించండి ఎలా కట్ చేస్తున్నారు. అటు సైడు కొంచెం ఏమాత్రం నిర్లక్ష్యం వాదించినా తిన్నగా కలిగేస్తుంది గొట్టుకి. అలాగని బ్యాక్ రావడానికి కూడా అవకాశం లేదు. అక్కడికక్కడికి అలాగే కట్ అవ్వాలి. అది కూడా చాలా స్లోగా కట్ అవ్వాలి. కానీ చూడు ఎంత స్లోగా కట్ చేస్తున్నారు. కానీ ఇలా కట్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి క్యాప్టెన్కి. చూడండి ఒకసారి చాలా ఇలా కట్ చేస్తున్నారు. ఏమాత్రం భయపడుకుంటున్నా. జనరల్గా అయితే అక్కడికక్కడికి షిప్ కట్ అవ్వదు, కానీ కొంచెం ధైర్యంతో కట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి ఎంత కట్ చేస్తున్నారు. చూడు ఒకసారి ఆల్మోస్ట్ కట్ చేస్తారు. తిరిగిపోయింది, ఫుల్గా తిరిగిపోయింది. చూసారు కదా, ఆల్మోస్ట్ తిరిగిపోయినట్లెక్క. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, ఏమాత్రం ఇంకా టెన్షన్ లేకుండా. కానీ అలా స్లిప్ కట్ అయ్యేటప్పుడు చూసారా, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. చూడండి ఇటు పక్క కూడా ఏమాత్రం కొంచెం స్పీడ్గా వెళ్ళా అవతల పక్క గట్టుకని తలిగేస్తుంది, లేదా ఆ ఫ్రంట్ ఉన్న షిప్ కన్నా తలిగేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా స్లోగా వెనకట్ల ఆ ట్రక్కులు ఉన్నాయి చూసారు, ఆ ట్రక్కుల సహాయంతో చాలా జాగ్రత్తగా కట్ చేశారు. నిజంగా క్యాప్టెన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అక్కడిక్కడ కట్ అవ్వాలంటే. చూడండి ఇంకా డైరెక్ట్గా షిప్ సేలింగ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి వేరే పోర్టుకి వెళ్తుంది. అక్కడ పోర్ట్లో ఆర్డర్ ఉంటే అక్కడ కార్గో వేసుకొని ఆ కార్గో ఎవరైతే బుక్ చేసుకుంటారో ఏ పోర్టుకి అది వెళ్ళాలనుకుంటున్నారో ఆ పోర్టుకి వెళ్తుంది. అది ఏ కార్గో అని చెప్పలేము. మ్యాగ్నీషియం అవ్వచ్చు, కోల్ అవ్వచ్చు, యూరియా అవ్వచ్చు, డిఏపి అవ్వచ్చు, జనరల్ కార్గో ఏదైనా అవ్వచ్చు. ఒక కార్గో అని ఉండదు. షిప్కి అన్ని రకాల కార్గోలు కూడా బుక్ చేసుకుంటారు. చూడండి కొంచెం కట్ అవ్వాలి. కొంచెం కట్ అవుతే ఆల్మోస్ట్ కట్ అయినట్టు. ఆ ఫ్రంట్ టగ్ ఉంది కదా, అది ఫ్రంట్ ఫార్వర్డ్ చేస్తున్నారు. బ్యాక్ ట్రక్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ కట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది కట్ అవ్వాలి. నైంటీ 95% కట్ అయిపోయినట్టుగా. చూడండి ఆ ట్రక్కుల సాయంతో పోర్ట్ బయట వరకు అలాగే వెళ్తుంది. ఎందుకంటే అంత పెద్ద షిప్ కట్ అవ్వడం కొంచెం కష్టం కాబట్టి వెనకాల ట్రక్కుల సపోర్ట్ కంపల్సరీగా కావాలి. ట్రక్కుల సపోర్ట్ లేకపోతే షిప్ కట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ట్రక్కులు హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ ఉంటే ఈజీగా ఏ పోర్ట్లో అయినా సరే ఈజీగా కట్ అవ్వచ్చు. ఏ ట్రక్కులు హెల్ప్ లేకపోతే కట్ అవ్వదు అక్కడికి. బేసిక్గా అది పోర్ట్లో కూడా రాలేదు షిప్, అందుకే కంపల్సరీగా ట్రక్ సపోర్ట్ మాత్రం అయితే ఉండాలి, ప్రతి షిప్కి ఉండాలి. చూడండి ఆల్మోస్ట్ స్పీడ్ పెంచారు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి. క్యాప్టెన్ ఇంకా వెళ్ళిపోతాడు డైరెక్ట్గా స్ట్రైట్గా.
వెళ్ళిపోయి ఇంకా ఏ పోర్ట్లో అయితే కార్గో బుక్ చేశారో ఆ పోర్ట్కి మాత్రం రీచ్ అయిపోద్ది.